పవన్ కళ్యాణ్ నువ్వు ఎవర్రా అన్న మాటలకి రోజాపై మండిపడ్డారట రమ్యకృష్ణ. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి రోజా నీకు లేదు. నువ్వు నాకు మంచి స్నేహితురాలువే కావచ్చు. నీ పట్ల ఇతర పార్టీలు అన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, కానీ అదే మిగతా వాళ్ళకి కూడా ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేదు, అందరూ ఒకటే. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళకి మాత్రమే ఉండేది, మగవాళ్ళకి లేకుండా అనేది ఏం లేదు. ప్రతిదీ పరువు మర్యాదల విషయంలో అందరూ సమానమే. మరి మీ విషయంలో మాట్లాడారని ఎంత బాధపడ్డారే. పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా ఎవరితో అయినా మొహమిచ్చి మాట్లాడతారా? ఎవరితో అయినా మరి విమర్శించే స్థాయిలో, ముఖ్యంగా మహిళల విషయంలో ఆయనంత సంకుచితంగా వ్యవహరిస్తారా? తన పర్సనల్ లైఫ్ తనది. తను తాగుతాడో, తిరుగుతాడో అది తన వ్యక్తిగత విషయం. మరి ఆ విషయాల్లో కూడా వేలు పెట్టి చూసే మిమ్మల్ని అనాలి గానీ, ఆయన్ని అనడం మాత్రం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. పవన్ కళ్యాణ్‌ని ఏకవచనంతో సంబోధించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన సమాజం గురించి ఎంతో చేస్తున్నారు. తన వ్యక్తిగత విషయాల్ని పక్కన పెట్టి ఎవరికైనా సరే సాయం కావాలంటే చేస్తున్నారు. అలా మనం ఎవరైనా చేయగలుగుతామా? మనం చూసుకొని మన లగ్జరీని పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళకి చేయాలంటే కాదు కదా! కానీ పవన్ కళ్యాణ్ లగ్జరీ కంటే కూడా సేవకే ఇష్టపడతారు. కాబట్టి అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నీకు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నాకే బాధగా ఉందని రమ్యకృష్ణ పాపం ఫీల్ అవుతుంది. కానీ ఏం చేస్తాం? ఎంతైనా మరి వుమెనిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్‌తో వెళ్ళిపోతుంటారు ఈళ్ళంతా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పవన్ సైడ్ తీసుకొని రోజానైతే ఉతికి ఆరేశారు రమ్యకృష్ణ.